హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 25థ్ ఏప్రిల్ నుండి 28థ్ ఏప్రిల్ వరకు కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. 2027లో తన రెండవ అధ్యక్ష పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత రాజకీయాల నుండి తప్పుకుంటానని ఇటీవల ఇమాన్యుయల్ మాక్రాన్ గారు ప్రకటించారు. సో, ఇమాన్యుయల్ మాక్రాన్ గారు ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్‌గా ప్రస్తుతం ఉన్నారనమాట. 2027 తర్వాత ఈయన ఆహ్, రాజకీయాల నుండి తప్పుకుంటాను అని ప్రకటించడం జరిగింది. సో, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తన కొత్త అనుబంధ సంస్థ అయినటువంటి ఢిల్లీ మెట్రో ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు ఎవరిని శ్రీ సంజయ్ జమూవార్‌ను తొలి సీఈఓగా నియమించింది. భారీ స్థాయిలో పుట్టగొడుగుల ఉత్పత్తిని, గ్రామీణ ఆదాయాలను పెంచేందుకు ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి మష్రూమ్ మిషన్‌ను ప్రకటించారు. దీని అంచనా పెట్టుబడి ఎంత అంటే 13,000,00,00,000. ఈ మిషన్ ఏటా సుమారుగా 67,500 టన్నుల మష్రూమ్‌లను ఉత్పత్తి చేయడం మరియు 1.62 లక్షలకు పైగా పుట్టగొడుగుల యూనిట్‌లను స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఏది ఈ మష్రూమ్ మిషన్ అనేటువంటిది. దీని ద్వారా బీహార్ వంటి ప్రస్తుత అగ్రగామి ఉత్పత్తిదారులను అధిగమించే స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెడుతుంది. సో, ఇది మెయిన్‌గా ఎవరికి అంటే చిన్న రైతులు, స్వయం సహాయక బృందాలు మరియు గ్రామీణ మహిళలను లక్ష్యంగా చేసుకున్నటువంటి ఈ పథకం స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి మరియు ఆర్థిక అడ్డంకులను తగ్గించడానికి సుమారుగా ఎంత సబ్సిడీ మద్దతును అందిస్తుంది అంటే 5,184,00,00,000 సబ్సిడీ మద్దతును అందిస్తుంది. అయితే ఈ మష్రూమ్ మిషన్‌లో భాగంగా ఎటువంటి మష్రూమ్ రకాలను ప్రోత్సహిస్తున్నారు అంటే వాటి పేర్లేంటి అడగొచ్చండి. వాటి పేర్లు మష్రూమ్ రకాల పేర్లేంటి అని అడగొచ్చు. మిల్కీ, వరిగడ్డి మరియు బటన్ పుట్టగొడుగులు వంటి రకాలను ప్రోత్సహించడం ద్వారా ఈ మష్రూమ్ మిషన్ ప్రాజెక్ట్ ఎగుమతుల వృద్ధిని పెంచడం మరియు బలమైన వ్యవసాయ ఆధారిత విలువ గొలుసు అభివృద్ధిని కూడా ఈ మిషన్ ద్వారా లక్ష్యంగా పెట్టుకుంది. సో, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మనం దీన్ని డిస్కస్ చేసాం. చాలా చాలా ఇంపార్టెంట్. కేరళలో హానికరమైనటువంటి మొక్కల జాతులను గుర్తించడానికి ఒక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేశారనమాట. ఏఐ ఆధారిత మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఎవరు చేశారు అంటే బొటానికల్ శాస్త్రవేత్త అయినటువంటి అలీం యూసుఫ్. సో, ఈయనకు ఏ ఏ సంస్థ నుండి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ నుండి ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారనమాట. సో, ఈయన ఏం చేశారంటే ఇన్వేసివ్ స్పీసీస్ ఉంటాయి కదా! హానికర మొక్కలు. వాటిని గుర్తించడానికి ఒక ఏఐ ఆధారిత మొబైల్ యాప్‌ను రూపొందించారనమాట. సో, ఈ యాప్ అనేటువంటిది మలబార్ బొటానికల్ గార్డెన్ మరియు ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ సైన్సెస్‌లో రూపొందించారనమాట ఈ యాప్‌ను. దీని ద్వారా దాదాపుగా 100 హానికరమైనటువంటి జాతులను మనం గుర్తించొచ్చు. ఈ యాప్ అనేటువంటిది గుర్తిస్తుంది. దీనివల్ల పరిశోధకులు, అధికారులు మరియు ప్రజలు వాటిని ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. సో, ఈ యాప్ నేమ్ ఏంటి అంటే నియోఫైట్ ఐడీ. సో, చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ యాప్ నేమ్ కూడా ఇంపార్టెంట్. ఎవరు అవార్డ్ ఇచ్చారు? ఏ సంస్థ అవార్డ్ ఇచ్చింది? వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇచ్చింది. ఎవరికిచ్చింది? అలీం యూసుఫ్. ఈయన ఏ రాష్ట్రానికి చెందినతను అంటే కేరళ రాష్ట్రానికి చెందినతను. ఈ మొబైల్ దేనికి సంబంధించింది అంటే హానికరమైనటువంటి మొక్క జాతులను గుర్తించడానికి ఈ యాప్ అనేటువంటిది హెల్ప్ అవుతుంది. సో, డీఆర్‌డీఓ ఎక్కడ అహల్యానగర్‌లో 2 అధునాతన సాయుధ యుద్ధ ప్లాట్‌ఫార్మ్‌లను ఆవిష్కరించింది. సో, ఎవరు అభివృద్ధి చేశారు వీటిని అంటే వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనేటువంటిది అభివృద్ధి చేసిందనమాట. ఇందులో సిబ్బంది రహిత టారెట్ అనమాట. మీరు మూవీస్‌లో చూసుంటారు కదా! వెహికల్ అనేటువంటిది వెళ్తూ ఉంటుంది. కానీ దానిలో మనుషులు కూర్చోరనమాట. ఆ వెహికల్ గన్ ద్వారా కాలుస్తారనమాట బుల్లెట్స్. సో, అలాంటి ఒక వెహికల్ ప్లస్ పికెట్ గన్ను మరియు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ కేపబిలిటీతో కూడినటువంటి ట్రాక్డ్ అండ్ వీల్డ్ వేరియంట్స్‌లో ఉన్నాయన్నమాట ఇందులో. సో, ఎవరు ఆవిష్కరించారు వీటిని? ఈ గన్ను అయినా సరే, ఈ టారెట్‌నైనా సరే ఎవరు ఆవిష్కరించారంటే డీఆర్‌డీఓ ఆవిష్కరించింది. ఎక్కడ అంటే అహల్యానగర్‌లో. వీటిని ఎవరు అభివృద్ధి చేశారు అంటే వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్. అయితే వీటిని అభివృద్ధి చేయడంలో ఏ కంపెనీస్ హెల్ప్ చేశాయి అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మరియు
భారత్ ఫోర్జ్. సో, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసాం. సో, నెక్స్ట్ ఏంటి స్కై రూట్ ఏరోస్పేస్ తన విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్‌ను ఇటీవల హైదరాబాద్ నుండి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి తరలించింది. అయితే ఇది ఏది విక్రమ్-1 అనేటువంటిది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగం దిశగా ఒక ముందడుగుగా మనం చెప్పవచ్చు. ఈ విక్రమ్-1 అనేటువంటిది తేలికపాటి మిశ్రమ నిర్మాణాలు మరియు 3 ప్రింటెడ్ ఇంజిన్‌లను ఉపయోగించి చిన్న ఉపగ్రహాలంటే స్మాల్ శాటిలైట్స్ అన్నమాట. స్మాల్ శాటిలైట్స్‌ను భూమికి సమీప కక్షలోకి తీసుకువెళ్ళడానికి రూపొందించబడింది. సో, ఇక్కడ క్వెషన్ ఎలా అడగొచ్చంటే విక్రమ్-1 ఏ సంస్థకు చెందినది? లేదా విక్రమ్-1ను ఎవరు డెవలప్ చేశారు? అభివృద్ధి చేశారని అడగొచ్చనమాట. ఎవరంటే స్కై రూట్ ఏరోస్పేస్. అలా కాకుండా భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగంలో ఉపయోగించినటువంటి రాకెట్ ఏది అంటే విక్రమ్-1 ఎవరు అభివృద్ధి చేశారంటే స్కై రూట్ ఏరోస్పేస్. సో, అలా కాకుండా ఇది ఏ ఉపగ్రహాలను తీసుకువెళ్ళడానికి రూపొందించబడింది అంటే చిన్న స్మాల్ శాటిలైట్స్‌ను. భారతదేశ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మరియు జాతీయ జీవ వైవిధ్య ప్రాధికారిక సంస్థ అంటే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ మరియు యూఎన్‌డిపి ఈ సంస్థలు గుర్తుపెట్టుకోండి. సో, పర్యావరణ మంత్రిత్వ శాఖ, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, యూఎన్‌డిపి మరియు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ మద్దతులో ఏ ఏ రాష్ట్రాలలో తమిళనాడు మరియు మేఘాలయలో క్షేత్రస్థాయి జీవ వైవిధ్య పాలనను బలోపేతం చేయడానికి అంటే స్ట్రెంథెన్ ద గ్రాస్ రూట్స్ బయోడైవర్సిటీ గవర్నెన్స్ ఒక 5 ఏళ్ల ప్రాజెక్ట్‌ను ప్రారంభించాయన్నమాట. ఈ సంస్థలన్నీ కలిసి ఒక 5 ఇయర్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాయి. ఎందుకు ప్రారంభించాయి అంటే జీవ వైవిధ్య పాలనను బలోపేతం చేయడానికి. ఎప్పటి నుంచి ఎప్పుడు ఈ 5 ఏళ్ల ప్రాజెక్ట్ అనేటువంటిది 2025 నుండి 2030 వరకు కొనసాగుతుంది. సో, ఈ కార్యక్రమంలో జీవ వైవిధ్య పరిరక్షణను స్థానిక ప్రణాళికా వ్యవస్థలతో ముఖ్యంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో అనుసంధానిస్తుంది. సో, మెయిన్‌గా ఎక్కడ అంటే తమిళనాడులోని సత్యమంగళం మరియు గారో హిల్స్, మేఘాలయలో ఉన్నటువంటి గారో హిల్స్ వంటి కీలక పర్యావరణ ప్రాంతాలపై దృష్టి సారిస్తుందన్నమాట ఇది. అంతేకాకుండా ఇది యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ మరియు గ్రీన్ ఎంటర్‌ప్రైజ్ వంటి యంత్రాల ద్వారా సుస్థిర జీవనోపాదులను జీవనోపాదులను ప్రోత్సహిస్తుంది. సో, ఎన్విరాన్మెంట్‌లో భాగంగా దీన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. పూణేలోని సింబయోసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఆసియాలోనే మొట్టమొదటి ఏషియాస్ ఫస్ట్ అన్నమాట. ఏంటిది అంటే జెండర్ ఇంక్లూజన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ పై ఒక యునెస్కో చైర్‌ను ప్రారంభించింది. ఏ యూనివర్సిటీ ప్రారంభించింది? సింబయోసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఇది ఆసియాలోనే ఫస్ట్ అన్నమాట. జెండర్ ఇంక్లూజన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ యునెస్కో చైర్. అయితే ఇది యునెస్కో సహకారంతో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో ప్రారంభించారనమాట. దీన్ని ఈ జెండర్ ఇంక్లూజన్ స్కిల్ డెవలప్‌మెంట్ ఏ కార్యక్రమంలో అంటే వుమెన్స్ లీడింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అనే అంతర్జాతీయ సదస్సులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమలలోని నిరుపేద బాలికలు మరియు మహిళల కోసమనమాట. వారికి నైపుణ్యాభివృద్ధి కోసం అంటే స్కిల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా! అలాంటి స్కిల్స్‌ని వాళ్ళకి ఇప్పిస్తారు. ట్రైనింగ్ ఇస్తారనమాట. అంతేకాకుండా ఉపాధి అవకాశాలు మరియు పరిశోధనల ద్వారా లింగ సమానత్వాన్ని, జెండర్ ఈక్వాలిటీని ప్రోత్సహించడమే ఈ చైర్ యొక్క ముఖ్య లక్ష్యం. సో, ఈ చైర్‌ని ఎవరు ప్రారంభించారని అడగొచ్చండి. ఎవరంటే యునెస్కో అన్నమాట. గుర్తుపెట్టుకోండి. కార్యక్రమం పేరడిగితే ఏ కార్యక్రమం మెయిన్ ఈ అభివృద్ధి కార్యక్రమం పేరేమో జెండర్ ఇంక్లూజన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్. ఎప్పుడు ప్రారంభించారు? ఏ సదస్సులో ఏ సమ్మిట్‌లో ప్రారంభించారు అంటే వుమెన్ లీడింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్. ఇండియా హస్ ఫార్మల్లీ సబ్మిటెడ్ చాలా ఇంపార్టెంట్ అండి. రాబోయేటువంటి ఏ ఎగ్జామ్‌లో అయినా సరే ఖచ్చితంగా క్వెషన్ పడేటువంటి టాపిక్ ఇది. మెయిన్‌గా ఎన్విరాన్మెంట్‌లో అడగడానికి ఆస్కారం ఉంది. సో, భారతదేశం అనేటువంటిది న్యూ కొత్తగా అప్డేట్ చేసినటువంటి నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటే జాతీయంగా నిర్ణయించినటువంటి లక్ష్యాలను ఏ ఏ పీరియడ్‌లో ఏ ఏ పీరియడ్ అంటే 2031-2035 పీరియడ్ పీరియడ్‌కు ఎవరికి యునైటెడ్ నేషన్స్‌కి అందించడం జరిగింది. సో, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్‌ను ప్రకటించింది భారతదేశం. అందించింది ఎవరికి అందించింది అంటే యునైటెడ్ నేషన్‌కి అందించింది. ఏ కాలానికి గాను అంటే 2031-2035. సో, ఈ అప్డేటెడ్ అంటే నవీకరించినటువంటి ప్రతిజ్ఞలు మెయిన్‌గా వేటిపై ఫోకస్ చేస్తాయి అంటే స్వచ్ఛమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని పెంచడం, ఉద్గారాల తీవ్రతను తగ్గించడం, చెట్ల
విస్తరణ ద్వారా కార్బన్ సింక్‌లను విస్తరించడంపై ఈ న్యూ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేటువంటివి ఆధారపడి ఉంటాయి. ఈ పీరియడ్ గుర్తుపెట్టుకోండి. ఈ పీరియడ్ అడగడానికి ఆస్కారం ఉంది. సో, ఏ అగ్రీమెంట్ కింద అంటే పారిస్ అగ్రీమెంట్ కింద. సో, మనం 3 మేజర్ క్వాంటిటేటివ్ క్లైమేట్ టార్గెట్స్‌ను మనం అందించామనమాట. 3 ప్రధాన పరిమాణాత్మక వాతావరణ లక్ష్యాలను అందించాం. ఏంటివవి అంటే 2035 నాటికి ఎప్పటి నాటికి అని అడగొచ్చు ఎగ్జామ్‌లో. ఎప్పటి నాటికి అంటే 2035 నాటికి శిలాజయేతర ఇంధన ఆధారిత అంటే నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఇంధన వనరుల నుండి ఎంత పర్సెంటు 16% మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని ఇన్‌స్టాల్డ్ ఎలక్ట్రిక్ పవర్ కెపాసిటీని సాధిస్తామని భారతదేశం ప్రతిజ్ఞ చేసింది. సో, ఇది నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ 1. సెకండ్ ఏంటి అంటే 2005 స్థాయితో పోలిస్తే 2035 నాటికి తన జీడీపీ ఉద్గారాల తీవ్రతను ఎంత శాతం తగ్గించడానికి అంటే 47% తగ్గించడానికి కూడా కట్టుబడి ఉంది అని ఇది సెకండ్ నేషనల్లీ డిటర్మైన్డ్ టార్గెట్‌ను అందించింది. థర్డ్ ఏంటి? అనదర్ మేజర్ టార్గెట్ ఏం చేసింది? సెట్ చేసింది భారతదేశం అంటే క్రియేట్ చేయడం అన్నమాట. దేనిని? కార్బన్ సింక్‌ని 2005 నాటి నిల్వలతో పోలిస్తే ఎప్పటికి 2035 నాటికి అండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నాటికి అడవులు మరియు చెట్ల విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా ఎంత బిలియన్ టన్నుల అంటే 3.5-4 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌కు సమానమైనటువంటి కార్బన్ సింక్‌ను సృష్టించడం మరో ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. సో, ఈ 3 లక్ష్యాలు ఇంపార్టెంటే. ఎక్కడైనా సరే ఒక షార్ట్ నోట్ ద్వారా మెన్షన్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ 3 టార్గెట్స్‌లో ఏదో ఒక టార్గెట్‌ని ఎగ్జామ్‌లో అడగడానికి ఆస్కారం ఉంది. సో, కర్ణాటకలోని బెళగావిలో ఉన్నటువంటి మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ సెంటర్‌లో భారత సైన్యం అనేటువంటిది తన 16వ భైరవ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేసింది. ఎక్కడ ఏర్పాటు చేసింది? 16 భైరవ్ బెటాలియన్ అని అడగొచ్చు. ఎక్కడ అంటే కర్ణాటకలోని బెళగావిలో. ఇండియా ర్యాంక్డ్ యాస్ ద వరల్డ్ 5th లార్జెస్ట్ డిఫెన్స్ స్పెండర్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ప్రపంచంలో రక్షణ రంగంపై అత్యధికంగా వ్యయం చేసేటువంటి దేశాలలో భారతదేశం ఎన్నవ స్థానంలో అంటే 5వ స్థానంలో ఉంది. ఏ రిపోర్ట్ ప్రకారం అంటే సిప్రి. ఈ డేటాను ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే డిఫెన్స్‌కి సంబంధించిన డేటాను సిప్రి అనేటువంటిది లాస్ట్ టైమ్ ఏబీపీఎస్సీ గ్రూప్ 1లో అడిగారనమాట. డిఫెన్స్‌కి సంబంధించినటువంటి రిపోర్ట్‌ను ఏ సంస్థ ప్రిపేర్ చేస్తుంది అని. ఏ సంస్థ అంటే సిప్రి. సో, ఈ సిప్రి అంటే మీనింగ్ ఏంటి? స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో రక్షణ రంగంపై అత్యధికంగా వ్యయం చేసేటువంటి దేశాలలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అంటే 5వ స్థానంలో ఉందన్నమాట. సో, సైనిక వ్యయం ఎంత అంటే $92.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచం మొత్తం రక్షణ వ్యయంలో భారతదేశం వాటా ఎంత అంటే 3.2%గా ఉంది. సో, మనం ఎన్నో పొజిషన్‌లో ఉన్నామని చెప్పుకున్నాము అంటే 5థ్ పొజిషన్ కదా! ఫస్ట్ ఏమో యునైటెడ్ స్టేట్స్, సెకండ్ ఏమో చైనా, థర్డ్ ఏమో రష్యా, ఫోర్త్ ఏమో జర్మనీ, ఫిఫ్త్ ఏమో ఇండియా. సో, 2024తో పోలిస్తే భారతదేశ సైనిక వ్యయం ఎంతకు పర్సెంట్ పెరిగింది అంటే 8.9%కి పెరిగింది 2025లో. సో, 13వ సూర్య జ్యోత్స్న జాతీయ సంగీత పురస్కారాల అవార్డ్స్ ఫంక్షన్ అనేటువంటిది న్యూఢిల్లీలో జరిగింది. ఇది 13థ్ ఎడిషన్ అనమాట. సో, అవార్డ్స్ పేరేంటి? సుర్ ఆహ్, సూర్య ఆహ్, సు సుర్ జ్యోత్స్న నేషనల్ మ్యూజిక్ అవార్డ్స్ అనమాట. న్యూఢిల్లీలో జరిగింది. సో, ఈ సంవత్సరం భారతదేశ శాస్త్రీయ సంగీత సాంప్రదాయాలను పరిరక్షించడంలో మరియు ప్రోత్సహించడంలో అంకితభావం చూపినటువంటి సుమిత్రా గుహ మరియు పండిత్ లక్ష్మణ్ కృష్ణారావు పండిట్‌లకు ఈ అవార్డ్ అనేటువంటిది లభించిందనమాట. ఏ అవార్డు? సూర్య జ్యోత్స్న అవార్డ్ అనేటువంటిది లభించింది. రీసెర్చర్స్ హావ్ డిస్కవర్డ్. సో, పరిశోధకులు 2 కొత్త న్యూ స్పీసీస్‌ని కనుగొన్నారనమాట. జంపింగ్ స్పైడర్స్. సాలీడులు ఉంటాయి కదా! వాటిని జంపింగ్ స్పైడర్స్‌ను గుర్తించారు. భారతదేశంలో వాటి పేర్లు ఏంటివి అంటే మోగ్రస్ శుష్కా మరియు మోగ్రస్ పూణే. సో, మోగ్రస్ శుష్కానేమో రాజస్థాన్ మరియు గుజరాత్‌లో గుర్తించారు. మోగ్రస్ పూణేనేమో మహారాష్ట్రలో గుర్తించారు. లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో 5 కొత్త జిల్లాల ఏర్పాటుకు లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి వినయ్ కుమార్ సక్సేనా. సో, ఎగ్జామ్‌లో లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అని కూడా అడగొచ్చు. ఎవరు అంటే వినయ్ కుమార్ సక్సేనా అనమాట. ఈయన లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో 5 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అవేమేం జిల్లాలు?
నుబ్రా, షామ్, చాంగ్‌తాంగ్, జన్స్కర్, ద్రాస్. దీంతో లదాఖ్‌లో ఎన్ని జిల్లాలయ్యాయి అంటే 7 డిస్ట్రిక్ట్స్ అన్నమాట. సో, ఈ 5 డిస్ట్రిక్ట్స్ యాడ్ చేయకముందు ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉండేవి అంటే 2. అవేవేంటి లెహ్ మరియు కార్గిల్. సో, ఈ లెహ్, కార్గిల్‌తో పాటు ఇప్పుడు కొత్తగా 5 అయ్యాయన్నమాట. సో, టోటల్‌గా ఎన్ని 7 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి. ఎందులో లదాఖ్‌లో. సో, ఫార్మర్ యూనియన్ మినిస్టర్ దినేష్ త్రివేది హాస్ బీన్ అపాయింటెడ్. సో, మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి దినేష్ త్రివేది బంగ్లాదేశ్‌కు భారత తదుపరి హై కమిషనర్‌గా నియమితులయ్యారు. ఏ దేశానికి అంటే బంగ్లాదేశ్‌కు. ఈయన పేరేంటి? దినేష్ త్రివేది. పాకిస్తాన్ మరియు చైనా అనేటువంటిది ఇటీవల 3 కొత్త ఎంఓయూలపై సైన్ చేశాయన్నమాట. అవేమేమిటి అంటే సీ వాటర్ డీశాలినేషన్ ప్రాజెక్టు ఇన్ కరాచీ. సెకండ్ అగ్రీమెంట్ అనేటువంటిది సైన్ చేయబడింది. ఎవరి మధ్య అంటే సింధ్ లోకల్ గవర్నమెంట్ అండ్ లాంగ్‌పింగ్ హైటెక్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి మధ్య. దేనికోసం? అగ్రికల్చరల్ టెక్నాలజీ కోఆపరేషన్‌కి సంబంధించి. థర్డ్ వచ్చేసిను టీ ఇండస్ట్రీ పార్ట్నర్‌షిప్. సో, ఈ 3 ఎంఓయూస్ అనేటువంటివి ఇటీవల పాకిస్తాన్ నుండి చైనాకు పర్యటించారు. ఎవరు పర్యటించారంటే పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆసిఫ్ అలీ జర్దారీ. ఈయన చైనాకు పర్యటించారు. అందులో భాగంగానే ఈ 3 ఎంఓయూస్ పై సైన్ చేయడం జరిగింది. ఇండియా మరియు న్యూజిలాండ్ అనేటువంటివి ఒక కొత్త ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ పై సైన్ చేశాయన్నమాట న్యూఢిల్లీలో. సో, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలలో భాగంగానే ఈ అగ్రీమెంట్ అనేటువంటిది జరిగింది. ఎవరి మధ్య అండి అంటే భారతదేశం మరియు న్యూజిలాండ్. సో, ఇటీవల ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేటువంటిది ఏ దేశాల మధ్య జరిగింది అని అడగొచ్చనమాట. ఇండియా మరియు న్యూజిలాండ్. సో, న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఈ అగ్రీమెంట్‌ని ఏమన్నారంటే వన్స్ ఇన్ ఎ జనరేషన్ అగ్రీమెంట్ అని పేర్కొన్నారు. ఎవరు? న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్. న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ పేరేంటి? క్రిస్టోఫర్ లుక్సాన్ అన్నమాట. సో, ఈ ద్వైపాక్షిక వాణిజ్య విలువలో సుమారుగా ఎంత శాతాన్ని అంటే 95%ను కవర్ చేస్తూ 70.03% సుంకాల శ్రేణులపై భారతదేశం అనేటువంటిది సుంకాల సరళీకరణను న్యూజిలాండ్‌కి ప్రతిపాదించింది. భారతదేశం నుండి దిగుమతి అయ్యేటువంటి సోలార్ సెల్ మరియు సోలార్ మాడ్యూళ్లపై అమెరికా ఇటీవల ఎంత పర్సెంట్? 123.04%, చాలా ఎక్కువ పర్సెంట్ ఇది. ఇంత పర్సెంట్ భారీ ప్రాథమిక యాంటీ డంపింగ్ సుంకాన్ని అంటే భారతదేశం నుండి ఈ సోలార్ సెల్స్ అదేవిధంగా సోలార్ మాడ్యూల్స్‌ని దిగుమతిని తగ్గించుకోవాలి అమెరికాలో కంపెనీస్ అనే ఉద్దేశ్యంతోనే అమెరికా అనేటువంటిది భారతదేశం నుండి అమెరికా ఇంపోర్ట్ చేసుకున్నటువంటి సోలార్ సెల్స్ మరియు సోలార్ మాడ్యూల్‌పై ఒక యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. ఎంత పర్సెంట్ విధించింది అంటే 123.04%ను విధించిందనమాట. ఎందుకు అంటే భారతీయ సోలార్ తయారీదారులకు ప్రోత్సాహకాన్ని తగ్గించడానికి అలా విధించడం జరిగిందనమాట. సో, ఇటీవల ఏ దేశం భారతీయ సోలార్ సెల్స్ మరియు సోలార్ మాడ్యూళ్లపై 123.04% సుంకాన్ని విధించాయని అడగొచ్చనమాట. ఏ దేశం అంటే అమెరికా. సో, నైజీరియా దేశం తన 2026 ఆర్థిక విధాన సంస్కరణలో భాగంగా అధిక ఉద్గారాలు వెలువరించేటువంటి వాహనాలపై ఏ టాక్స్ అండి అంటే గ్రీన్ టాక్స్ సర్చార్జ్ ఆన్ హై ఎమిషన్ వెహికల్స్ హరిత పన్ను సర్చార్జ్‌ను ప్రవేశపెట్టింది. ఎగ్జామ్‌లో ఏమని అడుగుతారంటే ఇటీవల ఏ దేశం అధిక ఉద్గారాలు వెలువరించేటువంటి వాహనాలపై హరిత పన్ను సర్చార్జ్‌ని ప్రవేశపెట్టింది అని అడగొచ్చనమాట. ఏ దేశం అంటే నైజీరియా. సో, ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అనేటువంటిది ఇటీవల నవజాత శిశువులు మరియు పసిపిల్లల కోసం మొట్టమొదటి మలేరియా చికిత్స ముందస్తు అర్హత ఆమోదాన్ని తెలిపిందనమాట. మలేరియా చికిత్స కోసం. ఆ డ్రగ్ పేరు ఏంటి అంటే ఆర్టెమెథర్ లూమోఫాంట్రిన్ అనమాట వంటిది. సో, ఈ డ్రగ్ అనమాట ఇది ఔషధం అనమాట. ఇది ముఖ్యంగా ఆఫ్రికాలో మలేరియా ఒక ప్రధాన ప్రజారోగ్య సవాలుగా కొనసాగుతున్నందుక ఈ డ్రగ్‌కు ఆమోదం తెలిపింది డబ్ల్యూహెచ్ఓ. ఈ డ్రగ్ పేరు గుర్తుపెట్టుకోండి. ఈ డ్రగ్ పేరు అడగొచ్చనమాట. ఆర్టెమెథర్ లూమోఫాంట్రిన్. సో, అత్యంత చిన్న మరియు బలహీనమైనటువంటి పిల్లలలో అంటే 5 కేజెస్ కింద ఉంటారు కదా! వారికనమాట. పిల్లలుంటారు కదా! 5 కేజెస్ బరువుకున్న తక్కువగా ఉంటే పిల్లలలో అనమాట. అత్యంత చిన్న మరియు బలహీనమైన పిల్లల్లో మలేరియా మనం తగ్గించడంలో ఈ ముఖ్యమైన ముందడుగుగా చెప్పొచ్చు. ఈ డ్రగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి పేరు. సో, జాతీయ రహదారులపై సురక్షితంగా ప్రయాణించే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద
హామీ ఇవ్వబడిన ప్రాథమిక జీవించే హక్కులో భాగమని ఇటీవల ఏం చెప్పింది సుప్రీం కోర్ట్ అనేటువంటిది పేర్కొందండి. చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్ కింద అంటే ఆర్టికల్ 21 కింద. సో, నేషనల్ హైవేస్‌పై సురక్షితంగా ప్రయాణించేటువంటి హక్కు ఉంది అని పేర్కొందనమాట. సో, ఏ బెంచ్ అంటే జస్టిస్ జేకే మహేశ్వరి. ఎగ్జామ్‌లో వీరి పేరు కూడా అడగొచ్చండి. బెంచ్ పేరు కూడా అడగొచ్చు కాబట్టి వీళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. జస్టిస్ జేకే మహేశ్వరి మరియు అతుల్ ఎస్ చందూర్కర్‌లతో కూడినటువంటి ధర్మాసనం భారతదేశం మొత్తం రహదారి నెట్‌వర్క్‌లో జాతీయ రహదారులు ఎంతున్నాయి కేవలం అంటే 2% మాత్రమే ఉన్నాయి. కానీ ఈ జాతీయ రహదారులపై సంభవించేటువంటి రోడ్డు ప్రమాదాల్లో ఎంత పర్సెంట్ ఉన్నాయంటే 30% ఉన్నాయన్నమాట. ఉండేవి మాత్రమే 2% ఈ జాతీయ రహదారులు భారతదేశంలో. కానీ ఈ జాతీయ రహదారుల ద్వారా ఎంత మరణాలు సంభవిస్తున్నాయంటే 30% మరణాలు సంభవిస్తున్నాయి. సో, ఇటీవల సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకొని ఈ కేస్‌ను ఇలా తీర్పిచ్చిందనమాట. అంతేకాకుండా జాతీయ రహదారి భూమిపై డాబాలు మరియు ఆక్రమణలపై కూడా నిషేధాన్ని విధించింది. నిర్దేశిత పార్కింగ్ బేలు మరియు ట్రక్ లే బైలలో తప్ప జాతీయ రహదారులపై భారీ మరియు వాణిజ్య వాహనాల నిలపడాన్ని కూడా కోర్టు నిషేధించింది. ద సెంట్రల్ గవర్నమెంట్ హాస్ ఇంక్లూడెడ్ 6 బోర్డర్ విలేజెస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో, జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం 6 బార్డర్ దగ్గరలో ఉంటాయి కదా! ఆ విలేజెస్‌ను ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ఏ ప్రోగ్రామ్‌లో భాగంగా అంటే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2లో భాగంగా ఏ డిస్ట్రిక్ట్‌లో వస్తుంది ఇది? కతువా డిస్ట్రిక్ట్‌లో వస్తుంది. ఆహ్, భాగంగా వాటిని ఇంక్లూడ్ చేసిందనమాట. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా. ఎందుకు చేసింది అంటే అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు సంక్షేమ పథకాల పూర్తి అమలు పరచడం కోసమే కతువా డిస్ట్రిక్ట్‌లోని 6 బోర్డర్ విలేజెస్‌లను వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. భారీ స్థాయి శక్తి నిల్వల ఖర్చులను అంటే కాస్ట్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఎనర్జీ స్టోరేజ్‌ను గణనీయంగా తగ్గించగలిగినటువంటి స్థిరమైన ఆల్ ఐరన్ ఫ్లో స్టేబుల్ ఆల్ ఐరన్ ఫ్లో బ్యాటరీని అభివృద్ధి చేశారనమాట. సో, ఎగ్జామ్‌లో అడగొచ్చు. ఇటీవల ఏ దేశం స్టేబుల్ ఆల్ ఐరన్ ఫ్లో బ్యాటరీని అభివృద్ధి చేసింది అని ఏ దేశం అంటే చైనా. గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ సాంకేతికతలో ముఖ్య భాగంగా దీన్ని చెప్పవచ్చు. సో, చైనా అనేటువంటిది ఇటీవల ఈ బ్యాటరీని అభివృద్ధి చేసింది. 2026 ఏప్రిల్ 29న జరగనున్నటువంటి షాంఘై ఎస్‌సీఓ అండి. షాంఘై సహకార సంస్థ మంత్రుల సమావేశం జరుగుతోందనమాట. ఎప్పుడు ఏప్రిల్ 29న జరుగుతోంది. ఎస్‌సీఓ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్‌లో పాల్గొనేందుకు ఎవరు రక్షణ మంత్రి అయినటువంటి రాజ్‌నాథ్ సింగ్ గారు కిర్గిస్థాన్ రాజధాని అయినటువంటి బిష్కెక్‌కు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సుమన్ బెర్రీ స్థానంలో ఇటీవల మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అయినటువంటి అశోక్ లహారీని నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్మన్‌గా నియమించనుంది. ఇంకా నియమించలేదు. నియమించనుంది. భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ అయినటువంటి గోబర్ధన్ దాస్‌ను నీతి ఆయోగ్ సభ్యుడిగా నియమించడానికి అవకాశం ఉంది. సో, కైరోలో జరిగినటువంటి ఇటీవల ఒక ఈవెంట్ జరిగింది. కైరోలో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అనమాట. ఇది జూనియర్ ప్రపంచ కప్ 2026లో భారతదేశం అద్భుత ప్రదర్శనను కనబరిచింది. ఇందులో 5 స్వర్ణాలు, 6 రజకాలు, 5 కాంస్యాలతో సహా భారతదేశం ఎన్ని పతకాలు? 16 పతకాలతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. వరల్డ్ డిజైన్ డే ఎప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాము? ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 27న. ఏప్రిల్ 2026లో భారత ప్రభుత్వం ఏ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అయినటువంటి చల్లా శ్రీనివాసులు శెట్టి అధ్యక్షన చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి. సో, భారత ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ చైర్మన్ ఎస్‌బీఐ చైర్మన్ అయినటువంటి చల్లా శ్రీనివాసులు శెట్టి అధ్యక్షతన ఆంథ్రోపిక్ వారి మైథోస్ గుర్తుపెట్టుకోండి. మైథోస్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్లాట్‌ఫార్మ్ నుండి సంభవించేటువంటి ప్రమాదాలను అంచనా వేయడానికి మరియు నివారణ చర్యలను సూచించడానికి ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. సో, ఎగ్జామ్‌లో అడగొచ్చనమాట. ఇటీవల ఎవరి అధ్యక్షతన ఆంథ్రోపిక్ వారి మైథోస్ అనే అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫార్మ్ నుండి సంభవించే ప్రమాదాలను అంచనా వేయడానికి ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది ఎవరి అధ్యక్షతన అంటే చల్లా శ్రీనివాసులు శెట్టి గారి అధ్యక్షతన. ఆన్ 22nd April 2026, the Guntur Municipal Corporation, Andhra Pradesh. So, 22nd ఏప్రిల్‌లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది
4th ఎడిషన్ ఆఫ్ ద జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డ్ జెమ్ అవార్డును గెలుచుకుంది. ఏది? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది. సో, ఎవరు ప్రెజెంట్ చేశారు ఈ అవార్డును అంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యుఎన్ఐడిఓ. సో, ఈ అవార్డును గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కి అందించడం జరిగింది. ఎందుకోసం అంటే జెండర్ ఈక్వాలిటీ చూపినందుకనమాట. అయితే ఎవరు ఈ అవార్డును తీసుకున్నారు అంటే ఓల్గా రతాజ్. రిలయన్స్ ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్ అపాయింటెడ్ పర్మిందర్ సింగ్ యాస్ సీఈఓ. సో, రిలయన్స్ ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది నియమించిందనమాట. ఎవరిని అంటే పర్మిందర్ సింగ్‌ని తన సీఈఓగా. ఆ సంస్థ యొక్క సీఈఓగా. ఇంటర్నేషనల్ గర్ల్స్ ఇన్ ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డే అబ్జర్వ్ చేస్తామనమాట. ఎప్పుడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు అంటే 4th థర్స్‌డే ఆఫ్ ఏప్రిల్‌లో మనం ఆహ్, జరుపుకుంటాం. ఈ ఇయర్ 2026లో ఈ ఐసీటీ డేను ఎప్పుడు జరుపుకున్నామంటే 23 ఏప్రిల్ 2026న జరుపుకున్నాం. థీమ్ ఏంటి అంటే ఏఐ ఫర్ డెవలప్‌మెంట్ గర్ల్స్ షేపింగ్ ద డిజిటల్ ఫ్యూచర్. ఏప్రిల్ 2026లో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల పరిశోధన మరియు సమాచార వ్యవస్థలోని సముద్ర ఆర్థిక వ్యవస్థ మరియు అనుసంధాన కేంద్రం మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం సముద్ర విద్య మరియు పరిశోధనను బలోపేతం చేయడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయన్నమాట. సో, ఇప్పుడు 2026లో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క పరిశోధన మరియు సమాచార వ్యవస్థలోని మెయిన్‌గా దేనికి సంబంధించింది అంటే సముద్ర ఆర్థిక వ్యవస్థ మరియు అనుసంధాన కేంద్రం. సో, ఏ ఏ సంస్థలు సైన్ చేశాయి అంటే సముద్ర ఆర్థిక వ్యవస్థ మరియు అనుసంధాన కేంద్రం సీఎంఈసీ మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం అనేటువంటిది సముద్ర విద్య మరియు పరిశోధన బలోపేతం చేయడానికి ఒక ఎంఓయూపై సైన్ చేశాయి. సో, ఇక్కడ ఏమని అడుగుతారంటే ఏ ఏ సంస్థలు ఎంఓయూ చేసుకున్నాయి అని అడుగుతారు. ఒప్పందం చేసుకున్నాయి అని అడుగుతారనమాట. కాబట్టి ఇది ఇంపార్టెంటు. ఏప్రిల్ 2026లో భారతదేశపు అతి పెద్ద స్పెషాలిటీ కార్బన్ బ్లాక్ ఉత్పత్తిదారు అయినటువంటి హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ లిమిటెడ్ ఇక్కడ పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా మహేశ్చిక్రిలో సంవత్సరానికి ఎంత టన్నుల 200 మెట్రిక్ టన్నుల ప్రారంభ సామర్థ్యంతో భారతదేశపు మొట్టమొదటి అనేది చాలా ఇంపార్టెంటు. మొట్టమొదటి యానోడ్ మెటీరియల్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. దేనికి సంబంధించింది ఇది అంటే లిథియం అయాన్ బ్యాటరీ. సో, దీని పేరు గుర్తుపెట్టుకోండి హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ లిమిటెడ్. ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్‌లో. వరల్డ్ డే ఫర్ లాబొరేటరీ యానిమల్స్ ఎప్పుడు జరుపుకుంటాం మనము అంటే ఏప్రిల్ 24న జరుపుకుంటాం. ల్యాబ్ యానిమల్స్ వీక్ 2026లో ఎప్పుడు అబ్జర్వ్ చేశాము అంటే 20థ్ ఏప్రిల్ నుండి 26థ్ ఏప్రిల్ వరకు మనం జరుపుకున్నాం ల్యాబ్ యానిమల్ వీక్‌ని. నేషనల్ పంచాయతీ రాజ్ డే ఎప్పుడు జరుపుకున్నాం? ఏప్రిల్ 24థ్ జరుపుకున్నాం. థీమ్ ఏంటి? ఈ 2026 థీమ్ ఏంటి అంటే సశక్త్, సశక్త్ పంచాయత్ సర్వగీన్ వికాస్, ఎంపవర్డ్ పంచాయత్ కాంప్రహెన్సివ్ డెవలప్‌మెంట్. చాలా ఇంపార్టెంట్ అండి. పాలిటీలో ఇది థీమ్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, కోకో కోలా ఇండియా అనేటువంటిది సైన్ చేసింది. 3 ఇయర్స్ ఎంఓయూ చేసుకుందనమాట. ఏ స్టేట్స్‌తో అంటే యూపీతో. ఎందుకోసం అంటే కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కోసం. ఇన్ ఏప్రిల్ 2026 రాక్ లింక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఇనాగరేట్ చేసిందనమాట. భారతదేశపు మొట్టమొదటి అంటే ఎక్కడైనా అది ఇంపార్టెంట్ అవుతుంది. ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ అండ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్. ఈ ఒక ఫెసిలిటీ ఏ ఫెసిలిటీ ఇది అంటే లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించినటువంటి బ్యాటరీ మరియు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రీసైక్లింగ్ ఫెసిలిటీని ప్రారంభించింది. ఎక్కడ అంటే సికింద్రాబాద్, బులాన్ షదార్ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించింది. కంపెనీ పేరు పెట్టుకుంది రాక్ లింక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో, ఇవి అండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టడీ విత్ ట్రిక్స్.